హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము స్మార్ట్ కళ్ళద్దాలను గురించి తెలుసుకుందాము. పుట్టుకతోనో లేక ఏదైనా ప్రమాదంలోనో చూపు కోల్పోయిన వారు ప్రస్తుతం బ్రెయిలీ భాష సాయంతో ఎంతో కొంత చదవగలుగుతున్నారు. కాకపోతే మామూలు భాషలో ఒక పేజీలో చెప్పాల్సిన విషయాన్ని బ్రెయిలీలో రాయాలంటే 6 పేజీల దాకా అవుతుంది. కాబట్టి వాటి ఖర్చు ఎక్కువ. ఈ కారణంగా వల్లనేమో మన దేశంలో 18 లక్షల మంది అంధులుంటే కేవలం 20% మాత్రమే బ్రెయిలీ చదివే వాళ్ళు ఉన్నారు. అది చదవలేని వాళ్ళకి స్మార్ట్ విజన్ కళ్ళద్దాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. దీన్ని ధరించిన వాళ్ళు తమ ముందు ఏదైనా పుస్తకాన్ని తెరిస్తే చాలు, కళ్ళద్దాలే దాన్ని చదివి వినిపిస్తాయి. తెలుగు, ఇంగ్లీష్, తమిళం ఇలా 73 భాషల్లోనూ చదివేస్తాయి. ఇంగ్లీష్ కూడా అమెరికన్ ఉచ్చారణతో కాకుండా ఇండియన్ ఇంగ్లీష్తోనే వినొచ్చు. ప్రస్తుతం దీన్ని వాడుతున్న అంధ విద్యార్థులు ఇదివరకన్నా పరీక్షలో మెరుగయ్యారని చెబుతున్నారు. ఇక ఈ కళ్ళద్దాలను గురించి అందులో ఏ భయము లేకుండా నడవచ్చు. నడిచేటప్పుడు ఎదురుగా ఉన్న వస్తువులను గురించి హెచ్చరించడమే కాదు, దాని నుంచి పక్కకు తప్పుకోవడానికి కూడా ఎన్ని అడుగులు వేయాలో, ఏ వైపుకు వెళ్ళాలో, ఎక్కడ ఆగాలో కూడా చెబుతుంది. అంతేకాదు, మనం ఎక్కడికైనా వెళితే చుట్టుపక్కల ఏ వస్తువులు ఉన్నాయో క్షుణ్ణంగా వివరిస్తుంది. మన దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళు ఆడ, మగ, వయసు ఎంత ఉండొచ్చు అనేది చెబుతుంది. ముఖ్యంగా అలా మాట్లాడిన వాళ్ళు పేరు, ఊరిని సేవ్ చేసుకునే వెసులుబాటు ఇందులో ఉంది. తర్వాత ఎప్పుడైనా ఆ వ్యక్తి తారసపడితే మీ ఫ్రెండ్ కనిష్క వస్తున్నాడు అని చెబుతుంది. ఈ కళ్ళద్దాలు ఎడం వైపున కణతకి ఆనుకుని ఉండేలా అతి చిన్న పెట్టెలాంటి పరికరం ఉంటుంది. అందులో 5 మీటర్లు ఉంటాయి. వాటిని నొక్కడం ద్వారా చదవడం, నడవడం, చుట్టుపక్కల ఉన్నవేమిటో తెలుసుకోవడం, మనుషులను గుర్తించగలగడం అనే 4 ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. ఈ 4తో పాటు స్టాండ్ బై మేడ్ పేరుతో మరో మీట ఉంటుంది. దీన్ని నొక్కితే మిగతా వాటిని ప్రెస్ చేయాలి. ఆ పెట్టెలాంటి పరికరంతో అతి చిన్న HD కెమెరా, లైట్తో పనిచేసే రాడార్ ఉంటాయి. మనం చదవడానికి, మనము ఉన్న ప్రదేశాన్ని గుర్తించడానికి ఇవి ఉపయోగపడతాయి. ఈ కళ్ళజోడులో పాటు మెడలో వేసుకొని ఒక బ్లూటూత్ స్పీకర్ కూడా ఉంటుంది. ఆ పెట్టె, ఈ స్పీకరు 2 దీనికి సంబంధించిన మొబైల్ యాప్తో అనుసంధానమై ఉంటాయి. కెమెరా, రాడార్ అందుకున్న సిగ్నల్స్ ముందుగా ఈ యాప్కి వెళతాయి. అందులోని కృత్రిమ మేధస్సు అప్పటికప్పుడు దాన్ని ప్రాసెస్ చేసి బ్లూటూత్ స్పీకర్కి విషయాన్ని చేరవేస్తుంది. ఆ స్పీకర్ అంధులను నడిపించి, చదివించి, పరిసరాలను గుర్తించేలా చేస్తుంది. ఒక ఇంగ్లీష్లోని కాదు, తెలుగు సహా 14 భారతీయ భాషలు, 11 ప్రపంచ భాషలను ఇది మాట్లాడుతుంది. ఈ అధునాతన పరికరము ఆవిష్కర్త ముత్తంగి సీతారాం కాకినాడకు చెందిన ఆయన IIT కాన్పూర్లో చదువుకుని భారత నౌకాదళంలో పరిశోధనాభివృద్ధిని విభాగంలో పనిచేశారు. ఆ తర్వాత అమెరికాలోని ఒక బహుళజాతి సంస్థలోనూ చేరారు. అప్పుడే ఓసారి వాళ్ళ అక్కయ్యకు కంటిచూపు మందగించడం మొదలైందట. చెక్ చేస్తే షుగర్ కారణంగా కళ్ళు దెబ్బతిన్నాయని చెప్పారు. చూస్తగానే ఆమె అంధురాలైంది. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలుగా చనిపోయింది. ఆ బాధ నుంచే స్మార్ట్ విజన్ కళ్ళద్దాల ఆలోచన వచ్చిందంటారు సీతారాం. అంధులు ప్రతిదానికి పక్కవారిపై ఆధారపడకుండా కొంతవరకైనా తమ పనులు చేసుకోవాలనేది దీని లక్ష్యం అంటారు ఆయన. మదురైలోని ప్రఖ్యాత అరవింద్ కంటి ఆసుపత్రిలో క్లినికల్ టెస్టులు చేసి గత ఏడాది దీన్ని లాంఛనంగా మార్కెట్లోకి తీసుకొచ్చారు సీతారాం. ఇందుకోసం బెంగళూరులో SHG టెక్నాలజీస్ అన్న అంకుర సంస్థను ప్రారంభించారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఇటీవల నిర్వహించిన ఆరోహణ, ఆవిష్కరణ పోటీల్లో ఈ కళ్ళద్దాలకు మొదటి బహుమతి వచ్చింది. అరవింద్ ఆసుపత్రితో పాటు హైదరాబాద్లోని LV ప్రసాద్ ఆసుపత్రి, సరోజినీదేవి కంటి ఆసుపత్రి అంధత్వం ఉన్న వాళ్లకు వీటిని సిఫారసు చేస్తున్నాయి.